ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, ఈ 3 చీటీల్లో ఒక దాన్ని నువ్వు తాకు. నువ్వు కోరుకున్న శుభవార్త ఎందులో ఉందో వెంటనే తాకి తెలుసుకో బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. బాబాగారిని మనసులో తలుచుకుని ఈ 3 చీటీల్లో ఒక చీటిని తీసుకోండి. బాబాగారు మీకు ఎలాంటి శుభవార్త అందించాలనుకుంటున్నారో తెలుసుకోండి. మొదటిగా 1వ నెంబర్ చీటీని ఎవరైతే తాకారో, బిడ్డ, ఎందుకమ్మా అంత దిగులుగా ఉన్నావు? నువ్వు నా బంగారు బిడ్డవు తల్లి. నీ కోసం ఒక తీపి కబురు తెచ్చాను. అదేమిటో తెలుసుకో బిడ్డ. అనుకున్న పనులు జరగకపోతే ఎవరికైనా మానసికంగా బాధ కలగడం సహజమే తల్లి. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలానే ఉంది. కాసేపు నేను చెప్పేది విని బిడ్డ. కాలం కలిసి వస్తే అన్నీ సమకూరుతాయనేది నిజమే. అది ఎంతవరకు నిజమో అది నీ మనసుకే తెలియాలి బిడ్డ. ఎందుకు అంతగా దిగులు పడుతున్నావు బిడ్డ? నీ కుటుంబంతో ఇదివరకట్లా ఎందుకు అంత సంతోషంగా ఉండడం లేదు? ఏమి జరుగుతుందన్న వేదనతోని ప్రతిరోజు కూడా గడుపుతూ ఉన్నావు. ఆందోళన పడుతూనే ఉన్నావు తల్లి. ఎవరికైనా జీవితం పట్ల ఆందోళన, భయము సహజమే. కానీ నీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు కదా బిడ్డ. నువ్వు ఇప్పటి వరకు ఏదో ఒక మార్గం ఉండకపోతుందని ఎదురు చూస్తూనే ఉన్నావు తల్లి. నేను ఖచ్చితంగా నీ సమస్య నుంచి బయటపడేలా చేస్తాను. నా కుటుంబాన్ని ఏ లోటు లేకుండా నా బాబా చూసుకుంటారనే నమ్మకంతో ఉన్నావు కదా బిడ్డ. కానీ ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల నీలో ఉన్న విశ్వాసం కూడా సన్నగిల్లిపోయింది. దానికి తోడు ఈ ఆలోచనల వల్ల నీకు ఆరోగ్యం కూడా దెబ్బతిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. సరే, మరి నీకు ఇక తీపి కబురు చెప్తాను విను బిడ్డ. కష్టాలన్నీ కూడా చివరి దశకు చేరినప్పుడు మరింత ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి. ఇన్ని రోజులు భరించి అవి తొలగిపోయే సమయంలో కూడా నువ్వు ఇలా నిరుత్సాహంగా ఉండకు బిడ్డ. కష్టాలు ఇంకా మరింతగా నిన్ను ఇబ్బంది పెడుతున్నాయంటే అతి త్వరలోనే అది నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయని సూచన బిడ్డ. ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా చెప్పు తల్లి. ఇంట్లో నీ భర్తకి, నీ పిల్లలకి కూడా నువ్వే కదా ధైర్యం చెప్పవలసింది. మన ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని బాబా చెప్పమన్నారని నీ కుటుంబ సభ్యులతో చెప్పు బిడ్డ. అందరూ చేస్తున్నటువంటి కృషికి నీ ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ. ఇదంతా జరిగేది ఎప్పుడు బాబాని నువ్వు బాధపడవద్దమ్మా. 3 రోజుల్లో ఖచ్చితంగా ఆ మార్పు అనేది చూస్తావు. నా మాటగా నీ భర్తతో కూడా చెప్పమ్మా. నీకున్నటువంటి అనారోగ్య సమస్య అంటావా, నీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతే నీకుండేటటువంటి మనోధైర్యం కూడా పెరుగుతుంది బిడ్డ. ఇక నీ అనారోగ్య సమస్యలు కూడా మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడిన అవసరం, భయపడిన అవసరమే లేదు. నిత్యం నా విభూతిని ధరిస్తూ ఉండు. నిశ్చింతగా ఉండు తల్లి. సకల సుఖ సంతోషాలతో కుటుంబంతో ఆనందంగా, సంతోషంగా ఉండు. ఇది నీ బాబా తండ్రి చేస్తున్న సత్య ప్రమాణం బిడ్డ. మీ బాధలన్నీ కూడా చూడలేకపోతున్నాను తల్లి. ఏ తల్లి అయినా తన బిడ్డలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? నేను కూడా అంతే కదమ్మా. దేనికైనా ఒక మంచి సమయం రావాలి కదా. అటువంటి మంచి సమయం నీ జీవితంలో ఇప్పుడు వచ్చింది తల్లి. నీ పరిస్థితులన్నీ కూడా చక్కబెడతాను. నువ్వు కోరుకునే విధంగా అన్నీ కూడా జరుగుతాయి. ఇక నుంచి నువ్వు ఎలాంటి ఆందోళన కూడా పడవద్దు బిడ్డ. ఇప్పటి వరకు కూడా నువ్వు ఎంతో ఓర్పుగా ఉన్నావు. ఎవరికైనా ఉండవలసిన మొదటి లక్షణం ఓర్పు బిడ్డ. నీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నావో, నీ కుటుంబంతో కలిసి ఎలా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి తల్లి. ఇటువంటి సంతోషమే కదా ఇన్ని రోజులు ఎదురు చూసావు. కానీ అంత ఓర్పుతో ఉన్నా కూడా నన్ను అపార్థం చేసుకున్నావు.
అసలు నేను ఒక్కదాన్నే ఉన్నానని నీకు గుర్తుందా బాబా? జీవితంలో సంతోషం అనేది ఎప్పుడూ రాదా బాబా అని నువ్వు బాధపడ్డంలో అర్థముంది బిడ్డ. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎక్కడ కూడా ఒక రోజు సంతోషంగా ఉన్నది లేదు. అన్నింటా కూడా సర్దుకుపోవడమే జరిగింది. దీనివల్ల మీ చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరలేదని నువ్వు ఎంతో బాధపడ్డావు కదా. అదంతా కూడా నాకు తెలుసు తల్లి. ఇదంతా కూడా నువ్వు గతంగా భావించి ఇక నుంచి రాబోయే రోజుల్లో నీ ఎదుగుదల చూసి సంతోషంగా ఉండమ్మా. ఇన్ని రోజుల్లో నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నీ నుంచి తరిమివేస్తాను. అన్ని విధాలా నీకు అనుకూలంగా ఉండేలా చూస్తాను బిడ్డ. నువ్వు వేసే ప్రతి అడుగు గమనిస్తూ నిన్ను ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాను బిడ్డ. నిన్నే నమ్ముకుని నా మీద ఆధారపడి ఎంతో ఓర్పుతో ఉన్న నీకు అన్నీ నేనే ఉంటాను తల్లి. నువ్వు నన్ను మర్చిపోయినా మాత్రం కంటికి రెప్పలా నిన్ను కాపాడుతూ ఉంటాను తల్లి. ఇదే నీ బాబా నీకు ఇస్తున్నటువంటి ప్రమాణం. ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండమ్మా. ఇన్ని రోజులకి నీకు శ్రమకు తగ్గిన ఫలితం రాబోతుంది. కాబట్టి మీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండమ్మా. నీకు నీ కుటుంబానికి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని మొదటిగా అంటే 1వ నెంబర్ చీటిని తాకిన వారందరికీ కూడా బాబాగారైతే ఇలా మనకి చెప్పారండి. ఇక 2వ నెంబర్ చీటి తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నీ కోసం ఈరోజు ఒక మంచి శుభవార్త తీసుకొచ్చానమ్మా. ఏంటి బాబా అని అనుకుంటున్నావా? నేను చెప్పేది పూర్తిగా విని తల్లి. నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి కదా. అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి. నిన్ను వదిన వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి నీ వద్దకు రావాలి కదా బిడ్డ. అన్నీ కూడా త్వరలోనే జరుగుతాయి. ఒకరోజు హఠాత్తుగా నువ్వు అనుకోని విధంగా మంచి శుభవార్త వింటావు బిడ్డ. నీ తలుపు తట్టి మరీ నేను చెప్పిస్తాను తల్లి. ఎన్నోసార్లు కొందరు నిన్ను క్రిందికి తొక్కాలని చూశారు, అవమానించాలని, నిన్ను దెబ్బ కొట్టాలని చూశారు. కానీ అదేమీ కూడా జరగలేదమ్మా. ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల, నువ్వు చేసిన మంచి పనుల వల్ల అది నిన్ను అన్ని ఇబ్బందుల నుంచి కూడా కాపాడింది బిడ్డ. నువ్వు చేసిన మంచి పనులే నిన్ను కాపాడింది. నేను నీతో ఉన్నానని అందరికీ తెలిసి కూడా మీకు కీడు తలపెట్టాలని చూశారు. అది వారికి కుదరలేదు. ఎందుకంటే నీ సాయి తండ్రి నీకు కవచంలో ఉన్నారు కాబట్టి. ఎవరైనా నిన్ను తాకగలరా బిడ్డ? నా బిడ్డని నేను తాకనిస్తానా చెప్పమ్మా? అసలు ఇవన్నీ ఎవరు చేస్తారనే అనుమానంతో ఆలోచిస్తున్నావు కదా అమ్మా. నీ చుట్టూ మంచివారితో పాటు మిగతా వాళ్ళకి కూడా చోటిచ్చావు తల్లి. మంచివారు ఎవరు, చెడు చేసేవారు ఎవరు అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు బిడ్డ. ఎందుకంటే నీకు మంచి మనసు ఉండడం వల్ల అందరూ మంచివారి అని గుడ్డిగా నమ్మేస్తున్నావు. ఎవరు ఏ మాట చెప్పినా నమ్ముతున్నావు. చాలా అమాయకత్వమైన మనసు తల్లి నీది. అందుకే ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ముందు తెలుసుకో. అప్పుడు నీకంతా కూడా మంచి జరుగుతుందని ధైర్యంగా ఉండు తల్లి అని మన బాబాగారు 2వ చీటి ఎవరైతే తాకారో వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం అయితే చెప్పారండి. ఇప్పుడు 3వ చీటి తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నేనెప్పుడు కూడా నీ చెయ్యి వదిలేస్తానని నన్ను నువ్వు నిందిస్తూ ఉన్నావా బిడ్డ? నేను ఎప్పుడు కూడా నిన్ను వదల్లేను. నీతోనే ఉంటున్నాను తల్లి. నీ వెంటే తిరుగుతూ ఉన్నాను. నువ్వు ఏ పని చేసినా కూడా విజయం సాధించేలాగా ప్రయత్నం చేస్తున్నాను బిడ్డ. మరి అంతగా మీరు నాతో ఉంటే నాకు ఇన్ని బాధలు ఎందుకు బాబా నిన్ను అడుగుతున్నావు కదా బిడ్డ. నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించాల్సిన కర్మలన్నీ వెళ్ళిపోతాయని ఎవరు చెప్పారు బిడ్డ? నేను నీతో ఉండేది నీ చెడు సమయంలోని, అంటే నీకు సమయం బాగా లేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావడానికి నీ చుట్టూ తిరుగుతూ ఉంటున్నాను. ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా ఆపేది నేనే బిడ్డ. కానీ నువ్వు అర్థం నన్ను చేసుకోకుండా కష్టాల నుంచి నన్ను విముక్తి చేయలేదని, నీకు అవసరమైనవన్నీ సమకూర్చలేదని బాధపడుతూ ఉంటున్నావు. అది ఎంతవరకు నిజమో నువ్వే ఒక్కసారి ఆలోచించు బిడ్డ. ఎంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజుటి వరకు ఇలా ధైర్యంగా నిలబడ్డావంటే ఏదో ఒక విధంగా నీకు రోజు గడుస్తూ ఉంది అంటే అటువంటప్పుడు నీతో ఉన్నట్టా లేనట్టా నువ్వే చెప్పు బిడ్డ. నేను కనుక ఒక్కసారి ఈ కర్మలన్నీ తీసివేస్తే నువ్వు మరలా కర్మలు చేసి అనుభవించవలసి వస్తుంది తల్లి. కానీ నేను అనుకున్నది ఏమిటంటే, ఇన్ని రోజులు అనుభవించావు కదా, ఇక కొద్ది రోజుల్లో నీకున్న చెడు కర్మలన్నీ తీసివేసి నీ స్థానంలో మంచి కర్మలను ప్రవేశింపచేస్తాను. అందువల్ల నీ జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నాను బిడ్డ. ఇక నుంచి నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతోనే ఉంటావు. ఇకపై ఏ జన్మలో కూడా నీకు చెడు కర్మలనేవి అంటవు.
కర్మలన్నీ ముగిసే సమయం ఆసన్నమైంది తల్లి. అతి త్వరలోనే నీ చెడు కర్మలన్నీ కూడా ముగిసిపోయి నువ్వు నీ భవిష్యత్తుని బంగారమయం చేసుకోబోతున్నావు. సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు. కనుక శాంతంగా ఉండు బిడ్డ. నువ్వు అనుకున్నట్లే ఈ సంవత్సరం అంతా కూడా నీకు మంచే జరుగుతుందమ్మా అని నీకు మాట ఇస్తున్నాను. నువ్వు ఆనందంగా జీవించాలని, నువ్వు నీ కుటుంబంతో కలిసి హాయిగా జీవించాలని నా ఆశీస్సులు అందిస్తున్నానమ్మా అని మన బాబాగారైతే 2వ నెంబర్ చీటీని ఎవరైతే తాకారో వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం ఇచ్చారండి. ఇక 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ కష్టం వచ్చిందని దిగులు పడవద్దు తల్లి. అంతా మంచి జరుగుతుంది. బాధపడడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు తల్లి. ఆరోగ్యం దెబ్బతినడం తప్ప పెద్ద కష్టమే. కానీ అదే తలుచుకొని ఉండిపోతే జీవితం అంతా కూడా వేదనభరితం అవుతుంది కదా. నీ జీవితంలో మార్పు అనేది సహజమే కదా తల్లి. జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం బిడ్డ. కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు. మన సహనాన్ని పరీక్షిస్తుంది. తట్టుకొని నిలబడ్డావా, నువ్వు జీవించినంత కాలం సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు. లేదంటే భయపడుతూ ఆందోళన పడుతూ ఉంటే కనుక అవి నిన్ను మరింతగా భయపెడతాయి బిడ్డ. నిన్ను ఆందోళనకి గురి చేస్తాయి. కాబట్టి కష్టం వచ్చిందని భయపడవద్దు. నిర్భయంగా ఉండు. ఏది వచ్చినా సరే నా సాయి తండ్రి చూసుకుంటాడని నా మీద నమ్మకంతో ఉండమ్మా. నీ కష్టాలన్నీ కూడా తొలగించి సకల సంతోషాలను నీకు అందిస్తాను బిడ్డ. నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే 3వ నెంబర్ చీటీని ఎవరైతే తాకారో వారందరికీ కూడా ఇలా చెప్తున్నారండి. మరి మన బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదండి. అయితే ఈరోజు మన బాబాగారు 1, 2, 3 చీటీలు తాకిన వారందరికీ బాబాగారు చెప్పే సమాధానం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.